హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ 66 బ్లాగ్. స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ రోజు వీడియోలో ఏంటంటే ఆన్లైన్ సైట్ల గురించి చెప్పబోతున్నాను. ఆన్లైన్ సైట్లు చాలా రకాల సైట్లు ఉన్నాయి. అయితే ఈ సైట్లు ఏంటి, అసలు దీంట్లో డిపాజిట్ చేస్తే విత్డ్రాల్ అవుతాయా, అసలు డబ్బులు వస్తాయా, ఈ ఆన్లైన్ సైట్లన్నీ అసలు ఈ ఎలా రన్నింగ్ అవుతాయి, అసలు ఇదంతా వెనక ఉన్న వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా నేను చెప్పబోతున్నాను. వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే తమ్ముళ్ళు, ఆన్లైన్ సైట్లు చాలా రకాలు ఉన్నాయి. అంటే మీకు పేర్లు చెప్పకూడదు, కానీ కొన్ని వందల వెనకాల వేలలో కూడా సైట్లు ఉన్నాయన్నమాట. కొన్ని మంది భ్రమ ఏంటంటే ఈ సైట్లో కాకపోతే ఈ సైట్ మంచిది కాదు, ఈ సైట్లో డబ్బులు బాగా వస్తాయి, లేకపోతే ఈ సైట్ కాకపోతే ఇంకో సైట్ ఉంది ఆ సైట్లో డబ్బులు వస్తాయని కొన్ని మంది భ్రమ పడతా ఉంటారు తమ్ముళ్ళు. అంటే వాడు ఫ్రెండ్ చెప్పింది ఈ సైట్ లో బాగా ఉండరా, ఈ సైట్ లో ఆడరా, ఈ సైట్ కాకపోతే ఆ సైట్ ఆడరా అని ఇలా చెప్పుకుంటూ ఉంటారు. నేను ఒకటి చెప్తున్నాను, ఏ సైట్ అయినా ఒకటే. ఈ సైట్లన్నీ కలిపి, ఈ ఆన్లైన్ సైట్లన్నీ కలిపి నడిపించేది పైన ఒకటే నడిపిస్తాడనమాట. అర్థమైందా? మీరు ఇది ఒకటి అర్థం చేసుకోండి. మీరు కావస్తే ఒకసారి ఆన్లైన్ సైట్లో గేమ్లన్నీ చూడండి, అన్ని ఆన్లైన్ సైట్లో చూడండి. అన్ని ఆన్లైన్ సైట్లో గేములు ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ కూడా అదే జరుగుతుంది. అర్థమైందా? మీరు ఈ సైట్ మంచిది కాదు, ఈ సైట్ మంచిది, ఈ సైట్ కాకపోతే ఆ సైట్ మంచిది, ఇటువంటి భ్రమ మట్టికి పడకండి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క సైటు ఒక్కొక్కలాగా డిపాజిట్లు ఉంటాయన్నమాట. ఒక సైట్లో అయితే 1000 ఉంటుంది, ఒక సైట్లో అయితే 2000 చేసుకోవాలి. ఈ మధ్యన కొత్తగా ₹100 కూడా డిపాజిట్ అవకాశం ఇచ్చేసారనమాట. ఎందుకంటే ఆ 100 పోగొట్టుకుంటా ₹100తోటి 1000 సంపాదిస్తాము అనుకుని కొన్ని మంది భ్రమ ఉంటుంది కదా, అత్యాసపరులు. వీళ్ళు ఏంటంటే 100 కదా అని డిపాజిట్ చేస్తారు, 100 పొద్దు మళ్ళీ ఇంకో 100 చేస్తారా, ఇంకో 100 పొద్దు ఇంకో 100, అలాగలా 100 1000 అవుతున్నాయి అన్న సంగతి వీళ్ళు అర్థం చేసుకోరు. కొంతమంది తమ్ముళ్ళు ఏం ఆలోచిస్తారంటే, కొన్ని సైట్లని పెద్ద సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇది చేయడం వల్ల వీళ్ళు ఏమనుకుంటారంటే, మనం ఈ బాబు అంత పెద్ద సెలబ్రిటీ ప్రమోట్ చేశాడు కాబట్టి ఈ సైటు జెన్యూన్, ఇందులో మనం డబ్బులు సంపాదించవచ్చు అని మనం అనుకుంటాం. ఒకటి తమ్ముళ్ళు అర్థం చేసుకోండి, అక్కడ పెద్ద సెలబ్రిటీ చేశాడా, చిన్న సెలబ్రిటీ చేశారా, ఎవరు చేశారా కాదు, మెయిన్ మనకు ముందు మనం డబ్బులు విన్ అవ్వాలి కదా. ఇందులో సెలబ్రిటీ సంగతి పక్కనెట్టండి, ప్రమోట్ చేయడం ముందు మనం అది ఆన్లైన్ సైట్లో విన్ అవ్వాలి కదా, మన డబ్బులు గ్రో అవ్వాలి కదా. ఎక్కడ వస్తాయి, మొత్తం ఆడే లాగేసుకుంటాడు. ఇదే కదా నేను మొదటి నుంచి చెప్తుంది, మీరు అర్థం చేసుకోండి. పెద్ద సెలబ్రిటీ చేసాడు, చిన్న సెలబ్రిటీ చేశాడు, ఆడు చేశాడు, ఈడు చేశాడు కాదు, ఎవరు చేసినా సరే ఇందులో మనం డబ్బులు ఆళ్ళు లాక్కోవడం తప్ప అక్కడి నుంచి మనకేమీ రావో అర్థం చేసుకుంటాం. ఇది ఏంటంటే అన్ని సైట్లకి ఒకడే ఉంటాడు అనమాట, పైన ఒకడే ఉంటాడు. ఇవన్నీ సైట్లు ఏంటంటే అబ్బలు అనమాట, ఇవన్నీ కూడా అబ్బలాగా ఉంటాయి. పైన నడిపించేది మటుకు ఒకడే నడిపిస్తాడు, వాడి ద్వారానే ఇదంతా నడుస్తుంది. అదేవిధంగా మీ కర్మ ఈ మధ్యలో ఇవన్నీ ఉన్నాయి చూసారా, చిన్న చిన్న ఇంకా కొన్ని చాలా సైట్లు ఉంటాయి. వీళ్ళందరూ ఏంటంటే కమిషన్ బేసిక్ మీద చేసుకుంటూ ఉంటారనమాట. అర్థం చేసుకోండి. ఇంతకీ ఏంటంటే అందరు వీళ్ళు కూడా బాగుపడరు, బాగుపడి కూడా ఎవడరా అంటే ఆ పైన ఉన్నారు చూసారా, వాళ్ళని ఆడి బాగుపడతాడట. మీరు అర్థం చేసుకోండి. ఆ సైట్లో ఆడుతున్నప్పుడు మీరు చూడాలి, ఆ గేమ్లో ఆడుతున్నప్పుడు ఎంత కార్డులు వేయడానికి ఒకరు ఎన్ని మంది ఉంటారు చూసారా, కార్డు వేయడానికి ఒక గేమ్లో ఒకరు, మళ్ళీ ఇంకో గేమ్ ఆడించడానికి ఇంకోళ్ళు. మరి వీళ్ళందరికీ ఈ పని చేస్తున్న వీళ్ళందరూ కూడా ఈ జీతాలు, ఈ శాలరీ వీళ్ళకి ఎలా వస్తుంది అనుకుంటున్నారు? అర్థం చేసుకోండి. మరి ఇదేమన్నా ఏంటి, ఒక జాబ్ లాంటిదా? వీళ్ళకి డబ్బులు, వాళ్ళ శాలరీలు ఇవ్వడానికి ఆ సైటోడు ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి శాలరీలు అన్ని కూడా మన డబ్బులే అనమాట. మన డబ్బులే వాళ్ళకి శాలరీలు వస్తాయి. మీరు అర్థం చేసుకోండి. అంత నడిపిస్తున్నారంటే ఎన్ని సైట్లలో ఎన్ని గేమ్లు ఆడిస్తా నడిపిస్తున్నారో వాళ్ళకి ఎంత శాలరీలు ఇవ్వాలో ఒకసారి అర్థం చేసుకోండి. కొంతమంది తమ్ముళ్ళ మెంటాలిటీ ఏంటంటే ఈ సైట్లో విత్డ్రాల్ సరిగ్గా అవ్వో, ఈ సైట్లో మనం విత్డ్రాల్ వెంటనే అయిపోతాయి, ఈ టైప్ ఆలోచిస్తారు. ఒరే నాయన, విత్డ్రాలు డిపాజిట్లు ఇవన్నీ వదిలేంటారు నాయన. ముందు మనం అసలు ఆన్లైన్ సైట్లో మనం విన్ అవ్వాలి కదా, మన డబ్బులు అవ్వాలి కదా, రావాలి కదా. వచ్చినా 1 రోజు 2 రోజులు ఉంటాయి, అదే ముచ్చట పడిపోతాం. తర్వాత మొత్తం సర్వం లాగేసుకుంటాడు. ఈ విత్డ్రాల్ గురించి, డిపాజిట్ల గురించి, వీటి గురించి అసలు వదిలేండి. ఈ ఆన్లైన్ సైట్లన్నీ ఒకటే, పేర్లు మార్పులు తప్ప సైట్లన్నీ కూడా ఒకటే ఆల్గరిథం మీద వెళ్తాయి. ఇది ముందు అర్థం చేసుకోండి. మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కనుక, మీరు మామూలుగా తక్కువ అమౌంట్ కొడితే కనుక మీకు విత్డ్రాలో ఇస్తారో, అదే మీరు తక్కువ అమౌంట్ డిపాజిట్ చేసుకొని ఎక్కువ అమౌంట్ విన్ అయ్యారంటే కనుక వెంటనే మీ నెంబర్ని, మీ యూజర్ ఐడిని బ్లాక్ చేసేస్తారన్నమాట. అదేవిధంగా మీరు ఎన్ని మెసేజ్లు పెట్టినా ఏమి రిప్లై అవ్వరో. ఒకవేళ దీని మీద ఏంటి ఇలా ఎందుకు జరిగిందని మనం గట్టిగా అడగటానికి కూడా సరిపోము. ఎందుకంటే ఇది అంతా ఇల్లీగల్. మనం ఇంకా ఏంటంటే మూసుకొని కూర్చోవాలి తప్ప ఇంకా మనం ఏం చేయలేము.
ఒక్కసారి మీకు చాలా మందికి ఈ అనుభవం జరిగే ఉంటది. మీరు ఎక్కువ అమౌంట్ కొట్టినప్పుడు ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేసుకొని కొంచెం కొంచెం కొడితే కనుక వాళ్ళు ఇస్తారు. అదే మీరు తక్కువ అమౌంట్ డిపాజిట్ చేసుకుని ఏదైనా ఒకే రోజు ఏదైనా ఎక్కువ కొట్టండి. ఎక్కువ కొట్టిన తర్వాత విత్డ్రా పెట్టండి. వాడు వెంటనే మీ నెంబర్ ని, మీ యూజర్ అయిన మీ సైట్ ని బ్లాక్ చేసేస్తాడు అనమాట. మనం ఎవరికి చెప్పుకోవడానికి కూడా ఉండదు. సర్లే ఇది ఇలా జరిగిందని చెప్పి వెళ్ళి పోలీస్ కేసు పెట్టి ఇలా జరిగింది నాకు అని చెప్పుకుంటావా? చెప్పుకోలేం కదా. అదనమాట. ఇటువంటిది ఏంటంటే ఆలోచించండి. ఒకవేళ మనకు వచ్చిన ప్రాబ్లమే రాపోయిన ప్రాబ్లమే అన్నట్టు మన ఏదో సామెత ఉంటది. అలాగా ఎందుకు వచ్చింది మనకి టెన్షన్ అంతా? ఎందుకు వచ్చింది ఇటువంటి ఫ్రాడ్, ఇటువంటి స్కామ్లలో ఇరుక్కొని మనకి ఇటువంటి మానసికంగా బాధపడతా, నిద్ర లేకుండా బాధపడతా, ఇంత ట్రబుల్ చేస్తుందా, ఇంత మానసికంగా మనం నలిగిపోతా ఈ సైట్లలో నీటిల్లో డబ్బులు సంపాదించాలా? ఒక్కసారి ఆలోచించండి తమ్ముళ్ళు. ఓకే తమ్ముళ్ళు, నేను ఆఖరిగా చెప్పేది ఏంటంటే ఏ ఆన్లైన్ సైట్లైనా ఒకటే, ఏదైనా ఏ గేమ్లైనా ఒకటే, అన్ని కూడా ఒకే అలగజం మీద నడుస్తాయి. పైన నడిపించేదంతా ఒకటే నడుస్తాడు. మన అందరం గొర్రెలము. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరో కూడా ఈ ఆన్లైన్ సైట్లో ఎటువంటి గేమ్లు ఆడకండి. మీ డబ్బులు వృధా చేసుకోకుండా 10 రూపాయలు డిపాజిట్ చేసినా సరే మీరు ఫ్రీగా అడిగి ఇస్తున్నట్టే తప్ప ఇంకేమీ కాదు. దయచేసి దీనికి దూరంగా ఉండండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి ఏమనుకున్నారు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.